ప్రభుత్వం ప్రవేశపెట్టిన 112, 114 జీవోలను వెంటనే రద్దు చేయాలంటూ నిరవధిక సమ్మె కార్యక్రమం చేపట్టారు. ఏపీ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు ఈ నెల 16 నుంచి మొదలుపెట్టిన ఈ సమ్మె 24 వరకు కొనసాగుతుందని తెలిపారు. పిఎస్ఎస్ అధ్యక్షులు గుంటూరు గోవర్ధన్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ రామానాయుడు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 36 జీవోని ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 112, 114 జీవోలతో పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్టు ఉందన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కూడా 60 నుంచి 62కు పెంచాలని డిమాండ్ చేశారు. వివిధ దశలలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. ఈ నిరవధిక సమ్మె మన 16వ తేదీ నుంచి ఇక్కడ చేస్తున్నాము. ఈ రోజుకి 8 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుండి కానీ ఉన్నతాధికారులు నుండి కానీ ఏ విధమైన మాకు చర్చలకు ఆహ్వానం లేకుండా పోగా మొన్న 17వ తారీఖున 114, 12, 14 2 జీవోలు ఇచ్చి మేము అడిగిన దాన్ని కాకుండా ఇంకొంత పొదును పెట్టి దాన్ని మాకు ఉరితాడు బిగించేలాగా దాన్ని జారీ చేయడం జరిగినది. ఆర్సీఎస్ గారు నిరంకుశంగా దాని మీద మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ దాన్ని మేము ఈ సమ్మెలో చేస్తున్నాము. ఇదే విధంగా రేపు మన గాంధీ పంప్ సెంటర్ నుండి మద్రాస్ బస్టాండ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ కూడా చేస్తున్నాము. తర్వాత 25 తాడో పేడో తేల్చుకొని ఈ సమ్మెని ఇంకా ఉధృతం చేసి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా వ్యాపం చేయాలని చెప్పేసి మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం పిలుపునిచ్చినందున మేము గత 8 రోజులుగా సంఘాలకు తాళాలేసి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనివల్ల పల్లెల్లో ఉన్నటువంటి రైతులు చాలా ఇబ్బందులకి ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే వారు ప్యాడీ చేతికి వచ్చింది. ఈ తాలూకా ప్రొక్యూర్మెంట్ ప్రభుత్వం నిలబడిన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కేవలం సహకార సంఘాల్లోనే చేయాలా, కానీ ఈ చిన్న కోరికలు అవి కూడా ప్రభుత్వం మీద ఎటువంటి పట్టణ పడకూడదు కాబట్టి వారు ఇచ్చిన 2019లో ఇచ్చిన 36 జీవోని అమలు చేయమని కోరుతున్నాము. దానిలో భాగంగా 2019 తర్వాత చేరిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ రెగ్యులర్ చేయమంటున్నాము. 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వరకు వయో పరిమితిని పెంచమని చెప్తున్నాము. అదేవిధంగా 2019, 2024 రెండు మనకి పిఆర్సీలు ఇవ్వాల్సి ఉన్నది. దాన్ని ఇవ్వాలని కోరుతున్నాము. ఇది ప్రభుత్వానికి కావచ్చు ఎవరికి కూడా దీన్ని పట్టణ పడదు. ఎందుకంటే ఇది సొసైటీలే రన్ చేసుకుంటాయి కాబట్టి అది ఇచ్చేదానికి కూడా ఆర్సీఎస్ గారు మా మీద కక్షపూరితమైన వాతావరణాన్ని ప్రభుత్వానికి